మల్లాపూర్ మండల అధ్యక్షులు గోపిడి సీనన్న గారు మాట్లాడారు. ఈరోజు కొంచెం ఫోన్లు ఎనికి జరుపురే రైతుల కోసం మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు సమక్షంలో అరవింద్ ధర్మపురి గారి సమక్షంలో నేను నిర్ణయం తీసుకొని చేసినటువంటి పాదయాత్రకు విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గారు, అలాగే మా కోట్ల ఇన్ఛార్జి మా రగన్న గారు, వడ్డేపల్లి శ్రీనివాసన్న గారు, అలాగే నరేందర్ రెడ్డి గారు, నా మిత్రుడు మన్నాల తిరుపతి రెడ్డి గారు, అలాగే రైతు నాయకుడు మామిడి నారాయణ రెడ్డి గారికి, అలాగే ఇంకో మిత్రుడు బద్దం శ్రీనివాసరెడ్డి గారికి, గుంటకా సదాశివన్న గారికి, మా గ్రామ చెరుకు రైతు అధ్యక్షుడు లింబారెడ్డి గారికి, అలాగే నాతో పాటు జిల్లా మహిళా లక్ష్మి గారికి, అలాగే నాతో పాటు నడిచినటువంటి నా కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, రైతు నాయకులకు, ఎలక్ట్రికల్ మీడియాకు మరియు ఫ్రంట్ మీడియాకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చరిత్ర చెప్పానన్నా, మీరు ఇదే ఫ్యాక్టరీ దగ్గర ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 6 నెలల తర్వాత షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాము అన్నాడు. దానికి ఏది అధికారం వచ్చింది, ఏం చేశారు, ఒక కమిటీ వేసి కాలయాపన చేస్తారు. మాకు కావాల్సింది కమిటీలు, పాత బకాయిలు కట్టడు కాదన్న, ఫ్యాక్టరీ ఓపెన్ ఎప్పుడు చేస్తారు అది చెప్పండి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చెరుకు రైతులను మోసం చేసి నాశనం అయిపోయింది. అదే పద్ధతిలో మీరు సర్వనాశనం కావద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నానన్న. దయచేసి గుర్తించండి, రైతులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఇక్కడి నుంచే రైతుల ఉద్యమాలు మన జైత్యాల నుంచే స్టార్ట్ అయినాయి. మీరే చాలా సందర్భాలు చెప్పారు, ఇక్కడ మీటింగ్ అయినప్పుడు మీ నోట మీరే అన్నారు, ఇక్కడ రైతులు చాలా ఉత్సాహవంతులు, ఏదైనా అనుకుంటే సాధించేదాకా ఇచ్చిపెట్టరని చెప్పేసి మీరే అన్నారు. కాబట్టి మీరు చెప్పిన మాట నేను ఇప్పుడు ఇదే ఫ్యాక్టరీ దగ్గర నరసింహారావు గారు నల్ల బ్యాగ్స్ తోటి ధర్నా చేసారు, మా కృష్ణారావు గారు మా ఊరు రోజు ఒక విలేజ్ నుంచి పాదయాత్ర. ఒక్కసారన్నా వచ్చి మరి ఫ్యాక్టరీ గురించి మాట్లాడిరా, మరి ఎందుకు మాట్లాడతలేరు? గతంలో టీడీపీ పాలనలో ప్రైవేటీకరణ అయింది 49-51%. టీఆర్ఎస్ పాలనలో నాశనమైంది. మీ చేతులకు సర్వనాశనం కావద్దని చెప్పేసి కోరుకుంటూ ఈ రైతుల పక్షాన నేను ఈ దాకా నడచడం జరిగింది. దయచేసి గుర్తించండి. ఇప్పుడు మీకు ఒకవేళ ఇది స్టార్ట్ చేయడం ఇష్టం లేకపోతే, లేదంటే ఇబ్బందిగా ఉంటే, ఏ రకంగా ఉందో ఆ రకంగా మాకు అప్పచెప్పండి. మాకు మేము మా సమక్షంలో మేము కృషి చేస్తామని చెప్పేసి తప్పకుండా రైతుల పక్షాన నేను చెప్తున్నా. ఎందుకంటే కేంద్రంలో చాలా కర్మాగారాలు ఇప్పటికే మా నరేంద్ర మోడీ గారి సమక్షంలో స్టార్ట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పుడూ మూతపడ్డాయి, దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసి ఎరువులు సప్లై అవుతున్నాయి. అది కేంద్రానికి సంబంధించింది కాబట్టి మేము చేయగలిగాం. ఇది రాష్ట్రానికి సంబంధించి మాతోటి కాదు అని లేఖ రాసియండి. అంతేగాని అరవింద్ అన్న సొంత నిధులతో చేస్తాడన్నాడు అంటే, ఇప్పుడు నా భూమి నేను అమ్మకుండా అరవింద్ అన్న వచ్చి కొనుక్కుంటాడా? మీరే చెప్పండి. మీరు రాసి మాతోటి అయితలేదని ఒక లెటర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన కృషి చేస్తాం. ఖచ్చితంగా ఓపెన్ చేయడానికి మా మోడీ గారి సమక్షంలో మేము కృషి చేస్తాం. అంతేగాని రైతులతో ఆడుకోవద్దనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికీ 2 సార్లు చూసారు, టీఆర్ఎస్ 2 సార్లు చూసారు. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు
ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామన్నారు. ఎంపీ ఎలక్షన్ కమిటేసుకున్నారు, అంటే 2 సార్లు వాడుకున్నారు. మీ టైం అయిపోయింది. దీన్ని రేపు ఈ మీటింగ్ తర్వాత రేపు ఇచ్చే మీ స్టార్ట్ చేస్తామని ఏదో ఒక డేట్ ఇచ్చి ఖచ్చితంగా దీనిలో పని స్టార్ట్ చేస్తే మీకు స్థానిక ఎలక్షన్లో ముఖం ఉంటుంది తప్పితే లేకపోతే ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రైతులను ఇక్కడికి సంబంధించిన రైతులు దాదాపు భారతదేశంలో 80% మంది రైతు, మనది భారతదేశ ప్రభుత్వం రైతు ఆధారిత ప్రభుత్వం, వ్యవసాయ ఆధారిత ప్రభుత్వం కాబట్టి 80% రైతులే ఉంటారు. దీన్ని రైతులతోటి ముడిపెట్టుకోకండి. ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని దీన్ని స్టార్ట్ చేస్తారా, స్టార్ట్ చేయరా? లేక పక్షంలో ఇప్పుడు నేను ఓన్లీ మండల పరిధిలో చేసిన మా పార్టీ నాయకులు ఈరోజు చెప్పారు, దీన్ని పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లా తరఫున పెద్ద ఎత్తున చేద్దామని చెప్పేసి అంటారు. మీరు ఏదో నిర్ణయం తీసుకోకపోతే కాబట్టి ఈ ఒక్క సమస్యను మీరు రాసి ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేసి మా మల్లాపూర్ మండలానికి ఈ స్థిరాస్తిని కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా తోటి నడుచుకుంటూ ఇంతమంది కార్యకర్తలు వచ్చి నాకు సహకరించినందుకు అధికారులకు, పోలీసు మిత్రులకు, అందరికీ మా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై జవాన్ జై జవాన్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అభినవ చెరుకు రైతు మల్లాపూర్ ఏరియాలో చెరుకు ఇంత ఈల్డ్ పెరగడానికి ముఖ్య కారణమైనటువంటి అన్నగారిని లిబరెడ్డి